శ్రీ గురు చరిత్ర 51వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవేయండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాను శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నానని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు. స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? తాము అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు తోస్తున్నది. ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము. మీరు ఈ గ్రామంలో విజయం చేయటం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అని